హనుమకొండ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన చెప్పారు. పరకాలలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి అన్నారు. సమీక్షా సమావేశంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, సిపి సన్ప్రీత్ సింగ్, కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, పి ప్రావీణ్య, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మంజూరు చేసిన అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి అన్నారు. దీనికోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా నైపుణ్యం కల్పించాలని సూచించారు. యంగ్ వన్, గణేష్ ఈకో టెక్స్టైల్స్ కంపెనీల నిర్వహణ గురించి టీజీఐఏసీ డైరెక్టర్ ధరణికాంత్ మంత్రికి వివరించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద టెక్స్టైల్ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. అంతర్గత బీటీ రోడ్లు పూర్తయ్యాయని ఆమె తెలిపారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్, విద్యుత్ సప్లై పనుల టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. R&R కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశుసంవర్ధక శాఖ ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల పనులు త్వరలో ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. దీనికి అదనంగా కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.